హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. చిరంజీవి కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా విశ్వంభర రోజు రోజుకు ఇంట్రెస్ట్ పెంచేస్తున్న ప్రభాస్ సినిమా రిలీజ్ డేట్ కి వచ్చి తీరుతామంటున్న పుష్ప 2 బ్రేక్ లేకుండా షూట్ చేస్తున్న నాని సినిమా. ఈ సినిమాలకు సంబంధించి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో, ఎంతవరకు వచ్చిందో, అసలు ఈ సినిమాలు ఎక్కడ సెట్స్ మీద ఉన్నాయో డీటెయిల్ గా చూద్దాం. చిరంజీవి కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కుతోంది విశ్వంభర. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో సోషియో ఫ్యాంటసీ మూవీగా తెరకెక్కుతున్న విశ్వంభర కోసం ఇప్పటికే భారీ సెట్లు రెడీ అవుతున్నాయి. ఒకవైపు కొల్లూరులో గుంటూరు కారం సెట్ లో షూటింగ్ జరుపుకుంటూనే ఉన్న టీం నెక్స్ట్ షెడ్యూల్ కోసం భారీ ఫైట్ సీన్ ప్లాన్ చేస్తున్నారు. మే 9న రిలీజ్ అవుతున్న కల్కి సినిమా రోజు రోజుకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే డిఫరెంట్ ప్రమోషన్స్ తో క్రేజ్ తెచ్చుకున్న టీం లేటెస్ట్ గా లీక్డ్ ట్రాక్ అంటూ సోషల్ మీడియాలో మ్యూజిక్ వీడియో రిలీజ్ చేసింది. భారీ మేకింగ్, స్టార్ క్యాస్ట్ తో ప్రభాస్, నాగాస్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ కల్కి సినిమా శంకరపల్లిలో షూటింగ్ జరుపుకుంటోంది. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఆగస్టు 15న రిలీజ్ డేట్ ని అందుకోవడానికి రెడీ అవుతోంది పుష్ప 2. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. లేటెస్ట్ గా ఈ షూట్ కి సంబంధించి సుకుమార్ ఫోటోని షేర్ చేసింది రష్మిక. నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తున్న నాని, వివేక్ ఆత్రేయతో చేస్తున్న సరిపోదా శనివారం షూట్ ని కూడా అంతే స్పీడ్ గా చేస్తున్నారు. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో అంటే సుందరానికి లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చింది. బట్ ఈసారి మాత్రం క్రేజీ హిలీరియస్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతోంది. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఇప్పుడు కాచిగూడలో షూటింగ్ జరుపుకుంటోంది. లేట్ గా సినిమాలు చేసిన సక్సెస్ తో ఇంపాక్ట్ క్రియేట్ చేసే అడవి శేష్ తనకు కలిసొచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ తోనే మరోసారి ఆడియన్స్ ముందుకొస్తున్నారు. సూపర్ హిట్ అయిన గూఢాచారికి సీక్వెల్ గా భారీగా తెరకెక్కుతున్న గూఢాచారి 2 షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ధనుష్, నాగార్జున, శేఖర్ కమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గోవాలో షూట్ చేస్తూ ఉంటే, దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్ మూవీ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ కంటిన్యూ చేస్తోంది. తమిళ హీరోలకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ అయిన టాలీవుడ్ లో కలెక్షన్లు తగ్గిపోతున్నాయి. చిన్న హీరో, పెద్ద హీరో అనే కాదు, సాక్షాత్తు రజనీకాంత్ కూడా లేటెస్ట్ గా రిలీజ్ అయిన లాల్ సలాం తో ఇదే పరిస్థితి ఫేస్ చేస్తున్నారు. ఒకప్పుడు తెలుగులో సూపర్ హిట్ అయిన తమిళ సినిమాలు ఇప్పుడు షోలు క్యాన్సిల్ చేసే పరిస్థితికి ఎందుకు వచ్చాయి? కంటెంట్ ఉంటేనే ఎలాంటి సినిమా అయినా హిట్ అయ్యేది. జస్ట్ కటౌట్లతో కలెక్షన్లు రాబట్టాలంటే అది వర్కౌట్ కాదని క్లియర్ గా చెప్పిస్తున్నారు ఆడియన్స్. అలా తెలుగులో మంచి క్రేజ్, మార్కెట్ సంపాదించుకున్న తమిళ హీరోలు ఇప్పుడు టాలీవుడ్ లో వరుస ఫ్లాపులతో అసలు మినిమం కలెక్షన్లు కూడా రాబట్టలేని స్థితిలో ఉన్నారు. లేటెస్ట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ లాల్ సలాం సినిమాకి 4 రోజులకి కనీసం ₹1,00,00,000 కలెక్షన్లు కూడా రాబట్టలేకపోయారు. ఈ డిజాస్టర్ కలెక్షన్లతో రజనీకాంత్ సినిమాకి షోలు క్యాన్సిల్ చేసే పరిస్థితిలో ఉందంటే ఆడియన్స్ ఆక్యుపెన్సీ రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. డబ్బింగ్ సినిమా అయినా తెలుగులో రజనీకాంత్ అంటే ఆ క్రేజే వేరు. జైలర్ సినిమా తమిళ్లో ఎంత పెద్ద హిట్ అయిందో తెలుగులో కూడా అదే రేంజ్ సక్సెస్ అయింది. అలాంటిది లాల్ సలాం ఆడియన్స్ ని రీచ్ కాకపోవడంతో ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అయ్యారు. మరి అప్కమింగ్ మూవీతో అయినా తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంటారేమో చూడాలి. లాల్ సలాం సినిమాయే కాదు, తమిళ స్టార్ హీరో ధనుష్ సినిమా కూడా దాదాపు ఇలాంటి రెస్పాన్సే అందుకుంది. కెప్టెన్ మిల్లర్ టైటిల్ తో రిపబ్లిక్ డే సీజన్ లో తెలుగులో రిలీజ్ అయిన ధనుష్ మూవీ కూడా ఫస్ట్ డే 60 లక్షలు కలెక్ట్ చేసింది. ఆ కలెక్షన్లకి వర్కౌట్ కాక మార్నింగ్ షోస్ చాలా వరకు క్యాన్సిల్ చేశారు ఎగ్జిబిటర్లు. అయితే ఇంతకు ముందు వచ్చిన సార్ మాత్రం తెలుగులో సూపర్ హిట్ ఇచ్చింది ధనుష్ కి. దీంతో తెలుగు మార్కెట్ పెరుగుతోంది అనుకున్నారు ధనుష్ అండ్ టీం. అంతలోనే కంటెంట్ రీచ్ కాకపోవడంతో కెప్టెన్ మిల్లర్ తెలుగు రాష్ట్రాల్లో బొక్క బోర్లా పడింది. ఇక శివకార్తికేయన్ సినిమా అయలాన్ని కూడా రిపబ్లిక్ డే సీజన్ లో తెలుగు, తమిళ్లో రిలీజ్ చేశారు. తెలుగులో రిలీజ్ చేసేటప్పుడు కనీసం ఇక్కడ ఆడియన్స్ ప్రెస్ తో ఇంటరాక్ట్ అవ్వకపోవడం, ప్రమోషన్లు కూడా చేయకపోవడంతో జనరల్ గానే ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వదు. అలా అయలాన్ కూడా ఆడియన్స్ కి రీచ్ అవ్వక చాలా షోలు క్యాన్సిల్ అయ్యాయి. ఇప్పుడిప్పుడే తెలుగులో మార్కెట్ సంపాదించుకుంటున్న శివకార్తికేయన్ కూడా ఇప్పుడు తెలుగులో సినిమా రిలీజ్ అంటే డైలమాలో పడ్డట్లయింది. రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలే కాదు, ఆల్రెడీ మంచి క్రేజ్ ఉండి మార్కెట్ ఉండి ఆడియన్స్ ముందుకొచ్చిన తమిళ హీరోల సినిమాలు కూడా ఫ్లాపే అవుతున్నాయి. కార్తీకి ఊపిరి, ఖైదీ, సర్దార్ లాంటి సినిమాలతో టాలీవుడ్ లో అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. అదే కాన్ఫిడెన్స్ తో జపాన్ ని రిలీజ్ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది. ఈ సినిమాతో పాటు విజయ్ చేసిన లియో కూడా తెలుగులో అంతంత మాత్రంగానే ఆడింది. ఇవన్నీ చూస్తుంటే తెలుగు ఆడియన్స్ ని లైట్ తీసుకున్నారా
లేక మూవీ మేకింగ్ లో అసలు తెలుగు నేటివిటీని పట్టించుకోవట్లేదా అన్న చర్చ జరుగుతోంది. లాస్ట్ ఇయర్ వరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమంత దాదాపు 7-8 నెలల నుంచి బ్రేక్ లోనే ఉంది. సమంత ఎప్పుడు మళ్ళీ సినిమాలు చేస్తుందా అని వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఐఎమ్ బ్యాక్ అంటూ గుడ్ న్యూస్ చెప్పింది. అయితే అసలు బిజీ అవ్వడానికి సమంతకి సినిమాలే ఉన్నాయి? ఒకవేళ ఉన్నా సమంత నెక్స్ట్ చేయబోయే సినిమా ఏది? బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో ఉన్న సమంత కావాలని బ్రేక్ తీసుకుంది. మయోసైటిస్ ట్రీట్మెంట్ తో పాటు వరుస షూట్స్ తో బిజీగా ఉన్నందుకే బ్రేక్ తీసుకున్నానంటూ క్లారిటీ ఇచ్చింది సమంత. ఈ బ్రేక్ లో భాగంగా ట్రీట్మెంట్ తో పాటు హాలిడేస్ ఎంజాయ్ చేసింది. బాలీలో ఎక్కడెక్కడ వెకేషన్ కి వెళ్ళింది, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంది, ఫోటోలు వీడియోలు ఫ్యాన్స్ తో కూడా షేర్ చేసుకుంది. అయితే ఇకిప్పుడు బ్రేక్ కి బాయ్ చెప్పేసి మళ్ళీ బ్యాక్ టు వర్క్ అంటూ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది సమంత. ఈ గ్యాప్ లో పాడ్కాస్ట్ చేశాను అని, త్వరలోనే రిలీజ్ చేస్తాను అని, హెల్త్ ఇష్యూస్ కి సంబంధించి జనాన్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేశానని అంటున్న సమంత ప్రస్తుతం సిటాడెల్ సిరీస్ కి డబ్బింగ్ చెప్తోంది. వరుణ్ ధవన్ తో చేస్తున్న ఈ సిరీస్ సమ్మర్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. హాలీవుడ్ లో స్టార్ట్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ ఆగిపోయిందని తెలుస్తోంది. నిజానికి ఈ సిరీస్ తప్పించి ప్రస్తుతం సమంత చేతిలో సినిమాలేం లేవు. స్టోరీ ఎగ్జైట్ చేసేలా ఉంటే తప్ప ప్రస్తుతం సినిమాలు కమిట్ అవ్వడానికి సమంత ఏమాత్రం తొందర పడట్లేదని తెలుస్తోంది. ఇప్పుడప్పుడే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా కనిపించడం లేదు. కొన్నాళ్ల నుంచి సమంత హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ చేస్తోంది. అంతేకాదు పాన్ ఇండియా మార్కెట్ పెంచుకోవడానికి ట్రై చేస్తూ రిలీజ్ చేసిన శాకుంతలం, యశోద సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. సరే అని మామూలు రూట్ లోకి వచ్చి విజయ్ దేవరకొండతో చేసిన ఫ్యామిలీ లవ్ స్టోరీ ఖుషి కూడా హిట్ టాక్ తెచ్చుకోలేక మిక్స్డ్ రిజల్ట్ రాబట్టింది. దాంతో సమంత నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తుందా, ఎవరితో చేస్తుందా, అసలు ఏ లాంగ్వేజ్ లో చేస్తుందా అనే ఆలోచనలో పడ్డారు ఫ్యాన్స్. మనకి సూపర్ స్టార్లు, మెగాస్టార్లు థియేటర్లో సందడి చేస్తుంటే హాలీవుడ్ లో టాప్ హీరోలకు మించి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న సూపర్ హీరో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ది హాలీవుడ్ మూవీ ట్రైలర్స్, టీజర్స్ యాక్షన్ లవర్స్ ని ఏ రేంజ్ లో అట్రాక్ట్ చేస్తున్నాయో, అసలు ఈ యాక్షన్ మూవీస్ ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయో చూద్దాం. హాలీవుడ్ సినిమాల హవా స్టార్ట్ అయింది. హాలిడే సీజన్ చూసుకుని మరీ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి హాలీవుడ్ సినిమాలు. వీటిలో వరల్డ్ వైడ్ గా విపరీతమైన క్రేజ్ ఉన్న మార్వెల్ స్టూడియో నుంచి వస్తున్న క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ డెడ్ పూల్ అండ్ వార్వరిన్ తో పాటు ఎలాంటి సూపర్ హీరోలు, స్టార్ హీరోలు లేకుండా వస్తున్న మరో యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏవ్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. డెడ్ పూల్ సిరీస్ నుంచి థర్డ్ పార్ట్ గా వస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ డెడ్ పూల్ అండ్ వార్వరిన్ ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ సోషల్ మీడియాని ఎంగేజ్ చేస్తోంది. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ అయిన ఈ టీజర్ లో రాన్ రెనాల్డ్స్ ఎంట్రీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఇంతకు ముందు వచ్చిన 2 పార్టుల కంటే ఎక్స్ట్రా యాక్షన్, యాడెడ్ ఎలివేషన్, థ్రిల్ తో జూలై 26న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రాబోతోంది డెడ్ పూల్ అండ్ వార్వరిన్. మార్వెల్ స్టూడియోస్ నుంచి డెడ్ పూల్ 3 టీజర్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్న టైంలోనే మరో క్రేజీ హాలీవుడ్ ఎంటర్టైనర్ సాలిడ్ ట్రైలర్ తో ఆడియన్స్ ముందుకొచ్చింది. ప్లానెట్ ఆఫ్ ది ఏవ్స్ సిరీస్ లో భాగంగా కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏవ్స్ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ఎమోషనల్ యాక్షన్ రైడ్ అని హింట్ ఇచ్చింది. ఈ సూపర్ యాక్షన్ ఎంటర్టైనర్ మే 10న రిలీజ్ కాబోతోంది. జెట్ స్పీడ్ లో మిస్టర్ బచ్చన్, తమిళ్లో బిజీ అవ్వబోతున్న సీతారామం బ్యూటీ, స్వయంభూ కోసం కష్టపడుతున్న సంయుక్త, ఇంట్రెస్టింగ్ గా భ్రమయుగం ట్రైలర్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ జెట్ స్పీడ్ లో తెరకెక్కుతోంది. హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ తమిళనాడు షెడ్యూల్ కంప్లీట్ చేసినట్టు అనౌన్స్ చేసింది. ఊరు పేరు భైరవకోన మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది టీం. సందీప్ కిషన్, విఐ ఆనంద్ కాంబినేషన్ లో విలేజ్ హారర్ థ్రిల్లర్ డ్రామాగా ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఊరు పేరు భైరవకోన మీడియాతో చిట్ చాట్ చేసింది. సీతారామం బ్యూటీ మృణాల్ తమిళ్లో బిజీ కాబోతోంది. ఇప్పటి వరకు తెలుగులో సినిమాలు చేసిన మృణాల్ లేటెస్ట్ గా తమిళ్లో 2 సినిమాలు చేస్తోందని టాక్. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది మృణాల్. వరుసగా సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది సంయుక్త మీనన్. గ్లామర్ రోల్స్ కి పరిమితం కాకుండా కంటెంట్ డ్రివెన్ మూవీస్ చేస్తున్న సంయుక్త నిఖిల్ చేస్తున్న స్వయంభూ మూవీ కోసం హార్స్ రైడింగ్ నేర్చుకుంటోంది. వెన్నెల కిషోర్ హీరోగా ఇన్వెస్టిగేటివ్ కామెడీ డ్రామాగా మార్చ్ 1న రిలీజ్ అవుతున్న చారీ 111 ట్రైలర్ రిలీజ్ అయి ఆడియన్స్ ని హిలేరియస్ గా ఆకట్టుకుంటోంది. ఈ వాలంటైన్స్ డే కి ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఇప్పటికే సీతారామం, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, 96 లాంటి సూపర్ హిట్ లవ్ స్టోరీలు రిలీజ్ అవుతుంటే లేటెస్ట్ గా ఈ లిస్ట్ లోకి బేబీ కూడా యాడ్ అయింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన యూత్ఫుల్ లవ్ స్టోరీ ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతోంది. మమ్ముటి లీడ్ రోల్లో ఈ వారం రిలీజ్ అవుతున్న థ్రిల్లర్ డ్రామా బ్రహ్మయుగం. ఈ సినిమాకు సంబంధించి తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసింది టీమ్. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లైఫ్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ప్రవీణ్ ఐపీఎస్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది టీమ్. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ.